నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. గత 3 రోజులుగా రేవ్ పార్టీ జరిగింది. రేవ్ పార్టీలో హేమ దొరికింది. ఆ తర్వాత హేమ నేను లేదు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ ఫోటో బయటపెట్టారు. హేమ అబాసు పాలైంది. ఇక రేవ్ పార్టీ అనే ఒక వార్తని చక్కర కొడుతుంది. ఇంకా రేవ్ పార్టీలో శ్రీకాంత్ ఉన్నాడు, లేదు శ్రీకాంత్ కాదు, శ్రీకాంత్ని పోలి ఉన్న నటుడు అచ్చం శ్రీకాంత్ లాగా ఉన్నాడు. రేవ్ పార్టీ ఇట్లా జరిగింది బెంగళూరులో. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఉన్నారు. వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి తీవ్ర చర్చలు, డిబేట్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీ అంటే ఏంది? ఒక మాట బాగా బయటికి వినిపిస్తుంది. రేవ్ పార్టీ అంటే ఎంట్రీ ఫీజు 50 లక్షలు ఉంటుంది ఒక్కొక్కరికి. ఒక రేవ్ పార్టీలో 100 మందికి మాత్రమే ఎలా ఉంటుంది, అందులో ఒక్కొక్కరికి 50 లక్షల ఫీజు ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఈ 50 లక్షలు నిజమా కాదా అనే చర్చ కూడా జరుగుతుంది. 50 లక్షలు నిజమే ఉండొచ్చు, రేవ్ పార్టీ కదా. ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది కూడా బయటకు వస్తుంది. సో మనకున్న సమాచారం ప్రకారం రేవ్ పార్టీ అంటే రేవ్కి మీనింగ్ ఆల్రెడీ నిన్న కొంత ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చింది. రేవ్ అంటే ఎంథ్యూయాస్టిక్, చాలా ఎగ్జైట్మెంట్ అనే పదం. రేవ్ పార్టీ అంటే ఎగ్జైట్మెంట్, ఎంథ్యూయాస్టిక్ అనే పదం అర్థం వస్తుందని. చాలా ఎగ్జైట్మెంట్తో ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీలో కేవలం 100 మందే పాల్గొంటారు. 100 మందిలో 25 మంది అబ్బాయిలు ఉంటే 75 మంది అమ్మాయిలు ఉంటారు. అంటే 25 మెంబర్స్, 100లో 25 మెంబర్స్ మేల్ ఉంటే 75 మెంబర్స్ ఫీమేల్స్ ఉంటారు. సో ఈ 100 మంది లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్లు నాట్ అలౌడ్. ఎక్కడైతే రేవ్ పార్టీ ఒక ఫామ్ హౌస్లో నిర్వహిస్తారో, ఒక ప్లేస్లో నిర్వహిస్తారో, ఆ ప్లేస్లోకి ఎంట్రీ చేసే ముందు వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే లోపల సీసీ కెమెరాస్ కూడా ఆఫ్ ఉంటాయి. ఇంతకీ ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ రేవ్ పార్టీకి 50 లక్షల ఎంట్రీ ఫీజు ఉంటుందంట. మొన్న జరిగిన రేవ్ పార్టీకి అయితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి, అంటే 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక్కొక్కరు 50 లక్షలు ఎంట్రీ ఫీజు కట్టి రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారంట. ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఎందుకంత డిమాండ్? ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా డాన్స్, డ్రింక్, సెక్స్, ఇంకా రిపీట్, ఇలా రేవ్ పార్టీ మొత్తం నైట్ స్టార్ట్ అయితే, అంటే ఈవినింగ్ స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు కూడా ఈ రేవ్ పార్టీ నడుస్తుందంట. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉంటాయి. రేవ్ పార్టీ అంటేనే ఇల్లీగల్. దీనికి సంబంధించి డ్రగ్స్ కూడా సేవిస్తారు. డ్రగ్స్, డ్రింక్, డాన్స్, సెక్స్, రిపీట్ మొత్తం కూడా ఇది రేవ్ పార్టీ సారాంశం. అయితే ముందు అనుకున్నట్లుగా 100 మంది రేవ్ పార్టీలోకి అడుగు పెడితే రేవ్ పార్టీలో 25 మంది అబ్బాయిలు ఉంటారు, 25 మంది మేల్ ఉంటే 75 మంది ఫీమేల్ ఉంటారు. సో వాళ్ళందరికీ ఆ 100 మంది గ్రూపులుగా డివైడ్ అవుతారంట. ఆ ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టీమ్ లీడర్ ఉంటారంట, అంటే ఒక్కొక్క హెడ్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో సాయంత్రం స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వాళ్ళు ఇదే ముందు చెప్పుకున్నట్టుగా డ్రింక్, డాన్స్, సెక్స్, రిపీట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూడా డ్రగ్స్ తీసుకోవచ్చు, డ్రింక్ చేయొచ్చు. కానీ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయంట. వాళ్ళ పార్టిసిపెంట్స్, వాళ్ళ టీంలో ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి పనులు చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాల్సిందేనట. ఆ డిమాండ్స్, ఆ కండిషన్స్ ముందే అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో వీటన్నిటికీ అగ్రి అయ్యే రేవ్ పార్టీకి అందరూ వెళ్తూ ఉంటారంట. సో ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా చూసుకుంటే చాలా వరకు కూడా డైలీ లైఫ్లో, రొటీన్ లైఫ్లో వాళ్ళు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండే విధానం అలా కాకుండా ఈ రేవ్ పార్టీలో వాళ్ళు నచ్చిన విధంగా ఎంజాయ్ చేయొచ్చు అంట. ఎగ్జాంపుల్, రకరకాల మాటలు మనకు వినిపిస్తాయి. సెక్స్లో త్రీసమ్ చేస్తారు, లెస్బియన్స్ ఉంటారు. అలా దేనికి కూడా ఈ రేవ్ పార్టీలో నో చెప్పకూడదంట. సో అక్కడ అవతలి పార్ట్నర్ అడిగిన దానికి సాటిస్ఫై చేయాలంట. సో వాళ్ళు చెప్పే ప్రతి పని కూడా మార్నింగ్ వరకు కూడా చేయొచ్చు అంట. ఇదే సెక్స్, డాన్స్, డ్రింక్, రిపీట్. ఇక దీని తర్వాత ముఖ్యంగా రేవ్ పార్టీలో చాలామంది హస్బెండ్ వైఫ్స్తో కూడా వస్తారంట. చాలా వరకు హస్బెండ్స్ వైఫ్ని సాటిస్ఫై చేయలేరు. రేవ్ పార్టీలో కనుక పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ వైఫ్ని వేరే వాళ్ళు సాటిస్ఫై చేయడం ఈ హస్బెండ్ చూస్తారంట. ఇలాంటివన్నీ కూడా రేవ్ పార్టీలో జరుగుతాయంట. అందుకే రేవ్ పార్టీ అంటే ఇల్లీగల్. ఎవరైనా రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినా నిర్వహించినా కూడా వాళ్ళు కఠినమైన శిక్షలు అయితే ఎదుర్కోవాల్సిందే.
సో ఈ రేవ్ పార్టీలో హేమ పార్టిసిపేట్ చేసింది అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినప్పుడు బెంగళూరు పోలీసులు అయితే ఒక ఫోటోని రిలీజ్ చేశారు. సో బెంగళూరు పోలీసులు అంటే వాళ్ళు అసత్య ప్రచారాలు చేయరని మనకు తెలుసు. అక్కడ హేమ పార్టిసిపేట్ చేసినప్పుడు సేమ్ డ్రెస్ బయటకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా అదే డ్రెస్తో హేమ ఉంది. లోపల పింక్ కలర్ ఇన్నర్తో అయితే హేమ కనబడింది. తర్వాత హేమ నేను లేదు, హైదరాబాద్లో చిల్ అవుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పింది. తర్వాత నిన్న బిర్యానీ వండుతూ ఇంగ్రీడియంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తూ ఆమె అయితే వీడియో రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా హేమ అయితే రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసింది అని తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీ ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా ఉంది. ఇంతకీ రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది నెటిజన్లు ఇప్పటికే సెర్చ్లు కొన్ని లక్షల సంఖ్యలో వాట్ ఈజ్ రేవ్ పార్టీ అనేది అయితే గూగుల్లో సెర్చ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మన ఛానల్లో రేవ్ పార్టీ అంటే ఏంది అనేది ఒక చిన్న డీటెయిల్గా అయితే ఒక వీడియో చేయడం జరిగింది.